సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు సానుకూలంగా స్పందించడం సంతోషకరమన్నారు. అయితే విభజనలో భాగంగా కోల్పోయిన 7 మండలాల్ని తిరిగి తెలంగాణలో విలీనమయ్యేలా రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. మరోవైపు ఏపీలో 3 నెలల పెన్షన్ను ఒకే రోజు ఇస్తే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వాతాతలను మోసం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం 2 నెలల పెన్షన్ బకాయి పడిందన్నారు హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూశాం. సంతోషం. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి. ఎందుకంటే ఈరోజు మీ గురువు గారు అనొద్దన్నాడు కదా, ఈయన సహచరుడు, మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రియే కాదు, దేశంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది. సో రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.